కాకి ఎవరికీ కీడు చేయదు, అయినా అదంటే ఎవరికీ ఇష్టం ఉండదు. కోకిల ఎవరికీ ఏ మేలు చేయదు, అయినా అది అంటే అందరికీ ఇష్టమే. మాట్లాడే విధానాన్ని బట్టి వాటి స్థాయి నిర్వహించబడతాయి. మనుషులు కూడా అంతే. ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే, కటువుగా మాట్లాడితే అందరూ విరోధులే అవుతారు మిత్రమా. పదవి, స్థానం ఈ రెండూ తాత్కాలికం. ఆ రెండిటి వలన వచ్చే పేరు, ప్రఖ్యాతలు, హోదా, అధికారం అశాశ్వతం. ఇతరులతో నువ్వు వ్యవహరించే తీరు మాత్రమే ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది మిత్రమా. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు: ఎవరో చెప్పింది వినడం, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం మిత్రమా. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి మిత్రమా. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యతిరేకంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా పోదు మిత్రమా. అందరూ కష్టాలు పడకూడదు అని కోరుకుంటారు, కానీ కష్టాలు వేరు, కష్టం వేరు. కష్టం విలువ తెలిస్తేనే జీవితం సార్థకమవుతుంది మిత్రమా. దొరికిన దానితో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తిగా ఉండేవారు ఎప్పటికీ బాగుపడలేరు మిత్రమా. ఎవరికి అలవాటు పడకూడదు. ఏదో ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఒంటరి వాళ్ళు అయిపోతారు మిత్రమా. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు మిత్రమా. నమ్మకం అనేది బంధానికి పునాది లాంటిది. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. ఆ నమ్మకమే లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది మిత్రమా. నీ సంకల్పం గొప్పగా ఉంటే ఆ సంకల్పానికి నీ సామర్థ్యం జతచేసి నువ్వు అనుకున్నది తప్పక సాధించు. జీవితం అన్నాక కష్టాలు తప్పవు. ఆ కష్టాలని నీ ఓపికను జతచేసి సుఖాల సమయం కోసం వేచి చూడు. ఒకటి గుర్తుంచుకో, కష్టాలు ఎప్పుడు దేవుడు నీకు పెట్టే పరీక్షలే కానీ శాశ్వతంగా నీతో ఉండిపోయే నీ ప్రతిరూపాలు కావు. కష్టం రుచి చూసిన వారికే గెలుపు పలకరింపు దక్కుతుంది.